చాలా సింపుల్గా రవ్వతో పాయసం చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని సన్నగా తురుముకొని అందులో వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో నెయ్యి ఉంటుంది కాబట్టి 1 గ్లాసు బొంబాయి రవ్వను వేసి మంచి కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 2 గ్లాసుల నీళ్లు పోసేసి మరగనివ్వాలి. నీళ్లు మరిగినప్పుడు మనం వేయించుకున్న బొంబాయి రవ్వను అందులో వేసి మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాసు బెల్లాన్ని వేసుకొని ఇలా ఉడకనివ్వాలి. యాలకుల పొడి వేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. నైవేద్యంగా సమర్పించుకోవాలనుకుంటే మాత్రం చిన్న పచ్చకర్పూరం వేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ శ్రావణ మాసంలో చాలా బాగా సూపర్గా సూట్ అవుతుంది. చాలా తక్కువ టైంలో పడుతుంది. లేదంటే పిల్లలు ఎవరైనా స్వీట్ తినాలనిపించినా